ఒకప్పుడు ఎవరైతే ఫ్యాన్ కంపెనీస్లో జాబ్ ట్రై చేద్దాం అనుకుంటారో వాళ్ళు బేసిక్గా ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం కాన్సెప్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. ఇన్ జనరల్గా మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనం ర్యాండమ్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని చూస్ చేసుకుంటాం. ఒక 2 to 3 months ట్రైనింగ్ తీసుకుంటాం. వన్స్ ఆ ట్రైనింగ్ అయిపోయాక మనం జాబ్ ట్రైల్స్ వేస్తూ జాబ్ తెచ్చుకుంటాం అండ్ మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జాబ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. బట్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి, మెయిన్గా కోడింగ్ రాసే డెవలపర్కి ఈ డిఎస్ఏ కాన్సెప్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం కొన్నిసార్లు మర్చిపోతాం. సో వీటి వల్ల మనం ఈ డిఎస్ఏ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ పైన ఎక్కువ ఫౌండేషన్ కానీ బిల్డ్ చేసుకున్నట్లయితే మనకి ఇవి చాలా రకంగా మనకి హెల్ప్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి కోడింగ్ అనేది చాలా ఎఫిషియెంట్ వేలో రాస్తాం. సెకండ్, ఈ ఫ్యాన్ కంపెనీస్లో జాబ్ ట్రై చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ థర్డ్, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈ డిఎస్ఏ ఫౌండేషన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కొంచెం ఈజీగా అడాప్ట్ చేసుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నో నీడ్ టు ట్రైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ సపరేట్లీ. సో మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది జస్ట్ ఒక సింటాక్స్ అనేది వేరేగా డిఫైన్డ్ అయి ఉంటాయి అండ్ వాటి యొక్క ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. బట్ మెయిన్ లాజిక్ అనేది మనం కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్ కానీ బిల్డ్ చేసుకున్నట్లయితే మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా, ఏ ఫ్రేమ్వర్క్ అయినా కూడా మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అంటే ఏంటి అండ్ అవి ఎలా హెల్ప్ అవుతాయి అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ మొత్తం మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. హాయ్, హలో, దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్ ఛానల్. సో అసలు డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి అని మనం మొత్తం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్? డేటా స్ట్రక్చర్ అంటే డేటా యొక్క స్ట్రక్చర్. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి. సో డేటా స్ట్రక్చర్ మీన్స్ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ ద డేటా, స్టోరింగ్ ద డేటా అండ్ మేనేజింగ్ ద డేటా. సో మన దగ్గర ఒక హ్యూజ్ డేటా ఉంది. ఆ డేటాని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి టు మేనేజ్ ద డేటా ఇన్ ఎఫిషియంట్ వే. దట్ ఇస్ కాల్డ్ డేటా స్ట్రక్చర్. సో మనం ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. వన్ ఈజ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ అండ్ మెడిసిన్స్ ఇన్ ఫార్మసీ. మనకు ఒక లైబ్రరీ ఉంది. సో ఒక బిగ్ లైబ్రరీ. సో ఆ లైబ్రరీలో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. బట్ మనకి ఏదైనా బుక్ కావాలన్నప్పుడు మనం సెర్చ్ చేయటం అనేది చాలా హెక్టిక్ ప్రాసెస్, అదొక నైట్ మేర్ అవుతుంది. బట్ అందుకే లైబ్రరీలో మనకి బుక్స్ అన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటాయి, బేస్డ్ ఆన్ ద జాన్రా ఆర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనం లైబ్రరీలోకి ఎంటర్ అయినప్పుడు మనకు పలానా బుక్ కావాలన్నప్పుడు మనం ఏదర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద బుక్. సో మనం ఆ బుక్ని మనం ఈజీగా లైబ్రరీలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఐఎల్లో బోర్డ్స్ అన్నీ పెట్టుంటారు, సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టుంటారు, ఏ జాన్రా ఎక్కడ ఏ సెక్షన్లో ఉన్నాయి అని అన్నీ పెట్టుంటారు. బట్ ఈవెన్ వర్క్ చేసే ఎంప్లాయీని కూడా డైరెక్ట్గా అడగొచ్చు మనకి ఏం బుక్ కావాలో. లెట్స్ సే లైక్ మనకు ఒక 50 Shades of Grey ఉందనుకుందాం అని అనగానే డైరెక్ట్గా సో సీదా జావ్ ఆ పలానా రైట్ ఆర్ లెఫ్ట్లో ఆ పర్టికులర్ సెక్షన్ ఉంటుంది, రొమాంటిక్ ఆర్ లైక్ లవ్ స్టోరీస్ బుక్స్ ఉంటాయి, అక్కడ యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ బుక్ అని సింపుల్గా చెప్తాడు. ఎందుకు అని అంటే వాళ్ళక స్ట్రక్చరల్ వేలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో బుక్స్ అని అరేంజ్ చేసి ఉంటారు. సో దట్ ఇట్ విల్ ఈజీ టు ఫైండ్ అవుట్. ఆ సర్చింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. మనకి ఏదైతే ప్రోడక్ట్ కావాలనుకుంటున్నామో అది ఈజీగా ఎఫిషియెంట్ వేలో మనకి ఆ ప్రోడక్ట్ అనేది ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మెడిసిన్స్ ఆర్గనైజింగ్, ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ మెడిసిన్స్ ఇన్ ఫార్మసీ కూడా. సో మనం వన్స్ ఆ ఫార్మసీ కౌంటర్కి వెళ్ళి మనకు పలానా మెడిసిన్ కావాలంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు డైరెక్ట్గా పర్టికులర్ సెక్షన్కి వెళ్ళి మనకి మెడిసిన్ అనేది ఇస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి ఒక పర్టికులర్ స్ట్రక్చరల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది, వాళ్ళ యొక్క వేలో, ఆర్గనైజ్ వేలో వాళ్ళు అరేంజ్ చేసుకొని ఉంటారు. సో దట్ మనం ఏ మెడిసిన్ అయితే అడుగుతామో అది డైరెక్ట్గా వాళ్ళు ఆ పర్టికులర్ సెక్షన్కి అయితే వెళ్తారు. అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆ మెడిసిన్స్ కానీ ఏదైనా లేనప్పుడు, అవుట్ ఆఫ్ స్టాక్ అయినప్పుడు రీఫిల్ చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర డేటా అనేది ఒక స్ట్రక్చరల్ వేలో ఉంటుంది. మనకి ఎందుకు డేటా స్ట్రక్చర్ అనేది ఇంపార్టెన్స్ అంటే మనం ఒక స్ట్రక్చరల్ వేలో పెట్టుకున్నప్పుడు టైం కాన్స్టెంట్ అనేది మనకు వేరీ అవుతూ ఉంటుంది. సో మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎప్పుడైతే పెట్టుకుంటామో సో అప్పుడు మనం ఏ ప్రోడక్ట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఒక ఈజీ వేలో ఫైండ్ అవుట్ చేసి టైం కన్స్యూమింగ్ అనేది మనం తగ్గించవచ్చు. లేదా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏరియా అంతా సెర్చ్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్ అంటే ఏదో చూసాం కదా. సో ఇప్పుడు మనం అల్గారిథం అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈజ్ అల్గారిథం?
Algorithm is basically a step-by-step process or specific set of rules to solve a specific task or పర్టికులర్ ప్రాబ్లం. సో మనం ఏదైతే ఒక అవుట్పుట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్పుట్ని అచీవ్ అవ్వడానికి ఏదైతే స్టెప్స్ యూజ్ చేస్తామో లేదా ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ని మనం పెట్టుకుంటామో ఆ ప్రాసెస్ని మనం ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని మనం అల్గారిథం అని అంటాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా అంటే జనరల్ ఎగ్జాంపుల్గా మనం టీ మేకింగ్ ప్రాసెస్ని తీసుకుందాం. సో ఇక్కడ మన అవుట్పుట్ వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ టీ. సో ఈ టీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ టీ మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం దానికి సెట్ ఆఫ్ రూల్స్ కానీ ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రొసీజర్ అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ఒక కెటిల్ కావాలి. సో ఈ కెటిల్లో మనం వాటర్ని బాయిల్ చేస్తాం, తర్వాత టీ లీవ్స్ని యాడ్ చేస్తాం, మిల్క్ అండ్ షుగర్. సో ఈ ప్రాసెస్ అంతా చేశాక మనం ఫైనల్గా టీ అనేది అవుట్పుట్గా వస్తుంది. సో ఇక్కడ ఈ ఫైనల్ అవుట్పుట్ టీ కోసం చేసే ఈ స్పెసిఫిక్ ప్రాసెస్ని మనం అల్గారిథం అని అంటాం. సో మనం టెక్నికల్ వేలో మనం డిస్కస్ చేసినట్లయితే మనకి ఒక డేటాబేస్లో ఒక హ్యూజ్ డేటా వచ్చింది. సో ఆ డేటాలో మనకి పర్టికులర్ డేటా వాల్యూస్ అని రిట్రీవ్ చేయాలి. సో మనం ఆ రిట్రీవ్ చేయాలన్నా ఫెచ్ చేయాలన్నా పర్టికులర్ వాల్యూస్ మనం ఎక్స్పెక్ట్ చేసే వాల్యూస్, సో దానికోసం మనం స్టెప్స్ ఆఫ్ కోడ్ రాస్తాం. సో ఆ స్టెప్స్ ఆఫ్ కోడ్నే మనం అల్గారిథం అని అంటాం. సో ఇప్పుడు మనం బోత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం కాన్సెప్ట్స్ని కంబైన్ చేసి ఒక ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేద్దాం టు మేక్ ఇట్ మోర్ క్లియర్ అండ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు క్రూజ్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ని అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ క్రూజ్లో మనకి 3 కంటైనర్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్రూజ్ని మనం ఒక హ్యూజ్ డేటా అనుకుందాం అండ్ ఈ డేటాని మనం కంటైనర్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ వేలో మనం అరేంజ్ చేసాం. సో ఇక్కడ మనకి 3 కంటైనర్స్. సో కంటైనర్ 1, కంటైనర్ 2 అండ్ కంటైనర్ 3. సో మనం ఇక్కడ కంటైనర్ 1లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, కంటైనర్ 2లో కొన్ని ప్రోడక్ట్స్ అండ్ కంటైనర్ 3లో కొన్ని ప్రోడక్ట్స్ని మనం అరేంజ్ చేస్తున్నాం. సో లెట్స్ సే మనకి ఈచ్ కంటైనర్ నుండి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అయితే కావాలి. సో మనం ఆ ప్రోడక్ట్ని మనం ఎలా సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రోడక్ట్ని మనం తీసుకుందామో మనం డిఫరెంట్ వేలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఒక కంటైనర్ 1లో మనకి పర్టికులర్ ప్రోడక్ట్ కావాలి. సో అలా కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, సో లెట్స్ ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనుకుందాం ఎవ్రీ కంటైనర్కి. సో ఈ ఎంట్రీ పాయింట్ త్రూ కంటైనర్లోకి వెళ్తాము. సో మనం ఈ కంటైనర్లోకి ఎంటర్ అవుతాం. సో ఎంటర్ అయ్యి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని సెర్చ్ చేసుకొని తీసుకొని వస్తాం. సేమ్ ప్రాసెస్ మనం కంటైనర్ 2లో కూడా చేయొచ్చు అండ్ కంటైనర్ 3లో కూడా సేమ్ ప్రాసెస్ని మనం చేయొచ్చు. ఈ 3 కంటైనర్స్లో మనం సేమ్ ప్రాసెస్ని అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఎంట్రీ పాయింట్ నుంచి కంటైనర్లోకి ఎంటర్ అయ్యి మనకు కావాల్సిన ప్రోడక్ట్ కోసం ఫైండ్ అవుట్ చేసి వన్స్ అది దొరికాక మనం ఆ ప్రోడక్ట్ని తీసుకొని వస్తాం. సో ద సేమ్ ప్రాసెస్ అప్లైస్ ఫర్ ఆల్ ద 3 కంటైనర్స్. సో ఇక్కడ మనం కంటైనర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో కంటైనర్ 1 ఒక వే ఆఫ్ ప్యాటర్న్లో అరేంజ్ చేయండి, కంటైనర్ 2 ఒక వే ఆఫ్ ప్యాటర్న్ అండ్ కంటైనర్ 3లో ఏ ప్యాటర్న్ లేదు, ప్రోడక్ట్స్ అన్ని ఒక ర్యాండమ్గా అలైన్ అయి ఉన్నాయి. కంటైనర్ 1లో మనకి మల్టిపుల్ పార్టిషన్స్ అయితే ఉన్నాయి. సో మనం లెట్స్ సే అండర్స్టాండింగ్ కోసం మనం ప్రతి పార్టిషన్కి ఒక నెంబర్ అయితే అసైన్ చేసుకుందాం. సో పార్టిషన్ 1, పార్టిషన్ 2, పార్టిషన్ 3, పార్టిషన్ 4, పార్టిషన్ 5 అండ్ పార్టిషన్ 6. అట్ ద సేమ్ టైం మనం కంటైనర్ 2 కూడా పార్టిషన్స్ ఇచ్చుకుందాం. కంటైనర్ 3కి ఏ పార్టిషన్ లేదు, సో ఓన్లీ 1 ఎంట్రీ పాయింట్ ఒకటే ఉంది. సో ఇక్కడ మనం కంటైనర్ 1కి ఈచ్ పార్టిషన్కి సపరేట్ డోర్స్ అనేది పెట్టుకుందాం. సో ఇవి జస్ట్ అండ్ కంటైనర్ 2కి 2 పార్టిషన్స్ కాబట్టి 2 డోర్స్ అయితే పెట్టుకుందాం. సో ఇక్కడ సో కంటైనర్ 1లో మనకు కావాల్సిన ప్రోడక్ట్ పర్టికులర్ పార్టిషన్లో ఉంది అని తెలిసినప్పుడు మనం డైరెక్ట్గా ఆ పర్టికులర్ పార్టిషన్ డోర్ నుంచి వెళ్ళి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మనం తీసుకొని వస్తాం. లెట్స్ సే మన ప్రోడక్ట్ 6th పార్టిషన్ దగ్గర ఉంది అన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ ఎంట్రీ, ఎందుకంటే అక్కడి నుంచి ఎంటర్ అయితే మనం మొత్తం ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్ళాలి. బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు కావాల్సింది 6th పార్టిషన్లో ఉంది అన్నప్పుడు మనం డైరెక్ట్గా మనం 6th పార్టిషన్కి వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం. అలాగే థర్డ్ పార్టిషన్లో ఉంది అని ఏదైనా ప్రోడక్ట్ థర్డ్ పార్టిషన్లో ఉన్న ప్రోడక్ట్ మనకు కావాల్సినప్పుడు మనం అక్కడి నుంచి డైరెక్ట్గా థర్డ్ పార్టిషన్కి వెళ్ళి మనం తీసుకొని వస్తాం. సో అలా
మనకు కావాల్సింది ఎక్కడైతే ఏ పర్టికులర్ ప్లేస్లో ఉందో ఆ పర్టికులర్ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళి మనం తీసుకొని వస్తాం. ఎక్కడ ఇన్ కంటైనర్ 1. బట్ ఇన్ కంటైనర్ 2లో ఓన్లీ మనకి 2 పార్టీషన్స్ ఉన్నాయి అండ్ ఈచ్ పార్టీషన్లో ప్రోడక్ట్స్ అనేటివి డిఫరెంట్గా అలైన్ అయిపోయి ఉన్నాయి. సో లెట్సే మనకి ఈ కంటైనర్లో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ అండ్ బనానాస్ ఉన్నాయి అండ్ ఈ పార్టీషన్ సెకండ్ పార్టీషన్లో మనకి ఆరెంజెస్ అండ్ కివి ఉన్నాయి. సో మనకి లెట్సే మనకి సెకండ్ కంటైనర్లో ఆరెంజెస్ కావాలి. సో ఈ ఆరెంజెస్ కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ అది సెకండ్ పార్టీషన్లో ఉంది. సో సెకండ్ కంటైనర్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ద పార్టీషన్లో మనకి ఆరెంజెస్ కానీ కివి ఉన్నాయి. సో మనకు ఆరెంజెస్ కావాలన్నప్పుడు వీ కెన్ అవాయిడ్ ద ఫస్ట్ పార్టీషన్. ఎందుకంటే మనం ఎనీవేస్ మనం ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయినా కూడా మనకి ఆరెంజెస్ కానీ కివి కానీ మనకి అవి ఉండవు. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ వాట్ ఎవర్ ఈజ్ అన్నెసరీ ఫర్ అవర్ రిక్వైర్మెంట్. సో మన రిక్వైర్మెంట్కి ఈ ఫస్ట్ పార్టీషన్ అంతా అవసరం లేదు. సో మనం ఆ పార్టీషన్ అవాయిడ్ చేసి డైరెక్ట్గా మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద కంటైనర్కి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన ఆరెంజెస్ కివీస్ తీసుకుంటాం. సో అది సెకండ్ కంటైనర్. ఇక్కడ థర్డ్ కంటైనర్ అయితే అబ్జర్వ్ చేసామో, సో ఇక్కడ థర్డ్ కంటైనర్లో మనకి ఫస్ట్ ఏదైతే చేసామో ఫస్ట్ సెర్చింగ్ ప్రాసెస్ మెయిన్ ఎంట్రీ నుంచి ఎంటర్ అయ్యి సెర్చ్ చేసుకుంటూ ప్రతి ప్రోడక్ట్ సెర్చ్ చేసుకుంటూ మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని సేమ్ ప్రాసెస్ ఇక్కడ అప్లై అవుతుంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ కంటైనర్లో మనకి ఏ డేటా స్ట్రక్చర్ అంటూ లేదు, ఏ ప్యాటర్న్ అంటూ లేదు. మనం ఉన్న ప్రోడక్ట్స్ని ర్యాండమ్గా అలైన్ అయి ఉన్నాయి. సో మనకి ఎక్కడ ఏదో తెలియదు. సో ఆ టైంలో మనం ఆ కంటైనర్ మొత్తం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి మనకు కావాల్సింది దొరికేదాకా మనం ఎంటైర్ కంటైనర్ సెర్చ్ చేసి సో అప్పుడు తీసుకొని వస్తాం. సో అక్కడ పాయింట్ ఏంటంటే మనకి అక్కడ తక్కువ ప్రోడక్ట్స్ ఉంటే దట్స్ ఫైన్, మనం ఈజీగా సెర్చ్ చేసి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. అదే అట్ ద సేమ్ టైం ఎక్కువ ఐటమ్స్ కానీ ఎక్కువ ప్రోడక్ట్స్ కానీ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అది ఈ థర్డ్ కంటైనర్లో మనకి బాగా డిసడ్వాంటేజ్. సో మనం ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం ఒక టెక్నికల్ వేలో డిస్కస్ చేసినట్లయితే మనకి ఉన్న డేటా నుండి మనకి ఏదైతే ఎక్స్పెక్టెడ్ డేటా వాల్యూస్ కానీ ఒక రిజల్ట్స్ కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ రిజల్ట్స్ కోసం మనం ఒక అనలైజ్ చేయాలి. ఏ వే ఆఫ్ అల్గారిథం రాస్తే ఆ పర్టికులర్ డేటా రిజల్ట్స్ అనేది మనకి ఎఫిషియెంట్ వేలో రిట్రీవ్ అవుతాయి అనేది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం యొక్క ఇంపార్టెన్స్. సో దీంట్లోనే మనకి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో ఈ క్రూజ్ ఎగ్జాంపుల్నే మనం ఫర్దర్ వీడియోస్లో తీసుకొని మనం ఇంకా ఎలాబరేట్ చేసి ఆ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనే కాన్సెప్ట్స్ని మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం గురించి మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈజీ వేలో డిస్కస్ చేసాం. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.